ఏ కోరికైనా సరే తీరుతుందండి ఇక్కడికి వస్తే. కోట సత్తమ్మ తల్లి దర్శనం ఎంతో అదృష్టం అంటారండి. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి ఈవిడ. ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహము 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలం నాటిదండి. అప్పటి నిర్వధ్యపురంను పరిపాలించిన చాళుక్య వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలందుకుని కాలక్రమేణా కనుమరుగై శ్రీ కోట సత్తమ్మ తల్లి విగ్రహము 1934వ సంవత్సరంలో తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ దేవులపల్లి రామమూర్తి శాస్త్రి గారి పొలంలో దున్నుతుండగా అమ్మవారి విగ్రహం అయితే బయటపడిందండి. శ్రీ రామమూర్తి శాస్త్రి గారు కొన్నాళ్లు బయటపడిన ప్రదేశంలోనే అమ్మవారికి పూజాధికాలైతే నిర్వహించారండి. తర్వాత కొంతకాలానికి శాస్త్రి గారికి కలలో కనిపించి ఆలయం కట్టించమని ఆదేశించగా ఆలయం అయితే కట్టించారండి. శ్రీ అమ్మవారు శంకు చక్ర గద అభయహస్త యజ్ఞోపవీతధారినిగా ఏకశిలా విగ్రహము త్రిశక్తి స్వరూపినిగా అయి ఉన్నదండి. అమ్మవారి క్షేత్రపాలకుడుగా పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి. ఈ అమ్మవారిని దర్శించుకున్నాక మనసు కడుపు రెండూ అయితే నిండిపోతాయండి. ఎందుకంటే అమ్మ చూడ్డానికి అంత అందంగా ఉంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది. రూపంలోనే కాదండి, మనసు కూడా చాలా పెద్దది ఈ అమ్మవారికి. ఏ కోరికని కోరుకున్నా సరే అది సరైందైతే తప్పకుండా తీరుస్తుందండి. కోరిక తీరిన తర్వాత పునఃదర్శనానికైతే కంపల్సరీ ఇక్కడికి రావాలండి. ఇక్కడ చాలామంది మేకపోతుల్ని, కోళ్ళని మొక్కుకుంటారండి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అవన్నీ ఇక్కడే వండి ఆవిడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారండి. ఈ అమ్మవారికి చలివిడి, పానకం కూడా ఇస్తానని మొక్కుకుంటారండి. అలాగే చీర పెడతానని, మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఏది సమర్పించాలనుకుంటున్నారో ఆ అమ్మవారికి అయితే చెప్పుకునే వెళ్తామండి. ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి అదైతే మనం సమర్పించుకుంటాము. ఇక్కడ రూమ్‌లు కూడా దొరుకుతాయండి. సప్లై సామాన్లన్నీ దొరుకుతాయి. మనం కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వండుకోవడానికి, తినడానికి, ఉండడానికి అన్నీ కూడా వీలుగానే ఉంటాయండి. కేవలం దర్శనానికి మాత్రమే వచ్చే వాళ్ళకి ఉదయం 11:30 నుంచి 1:30 వరకు ఉచిత భోజనం కూడా ఉంటుందండి. ఇక్కడికి ఎవ్వరొచ్చినా సరే కుటుంబాలతోనే కలిసి వస్తారండి. ఎవరు మొక్కుకున్నా సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వండి భోజనాలు పెడుతూ ఉంటారు. ఎంత కష్టపడుతున్నా ఈ పని మాత్రం పూర్తవ్వట్లేదు అనే కోరిక ఏదైనా ఉండిపోతే గనక ఈ అమ్మవారిని వచ్చి దర్శించుకోండి. తప్పకుండా కోరిక అయితే నెరవేరుతుంది.